హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ హార్దిక్ నాన్న యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు సండే కదా, మేమైతే సండేని ఇలా ఎంజాయ్ అయితే చేసాము. నేను, నా కొడుకు, కూతురు అయితే ఇలా చిన్న గేమ్స్, తర్వాత వాళ్ళకి ఇలా రాపియడము అలా అయితే సరదాగా అయితే అయిపోయింది. తర్వాత మీరు సండే ఎలా గడిపారో నాకైతే కామెంట్ రూపంలో అయితే పెట్టండి మర్చిపోకుండా. ఇంకా తర్వాత ఇక్కడైతే బాబుకైతే నేను బోర్డు మీద అయితే రాస్తున్నాను. పాప అయితే పడుకుంది ఫ్రెండ్స్ ఈరోజు. ఇంకా పాప పడుకున్న తర్వాత బాబు అయితే పడుకోమంటే బాబుకైతే నిద్ర అయితే రావట్లేదంట. ఇంకా నేనైతే బోర్డు మీద రాసాను. బోర్డు అయితే పెట్టమ్మా అనేసి అయితే అన్నాడు. మేమైతే ఇంకా బోర్డు అయితే పెట్టడానికి మొత్తం సెట్ అయితే చేసాము. ఇంకా బోర్డు సెట్ చేసి దానికైతే నాన్నతో మొత్తం సెట్ చేయించుకున్నాము. మళ్ళీ అది కింద పడిపోకుండా అయితే సెట్ చేసాము. బోర్డు నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే, వాళ్ళు స్లేట్లో రాయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. స్లేట్ రాయి అంటే వాళ్ళు చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా బోర్డు ఉంటే వాళ్ళు కొంచెం కొత్తగా కొంచెం వాళ్ళు ఫీల్ అయ్యి ఇంకొంచెం బాగా రాసుకుంటూ, అంతే వానికి స్లేట్లో ఇంట్రెస్ట్ ఉంటే స్లేట్లో రాస్తాడు. లేకపోతే అలా ఇలా బోర్డు ఉంటే బోర్డు మీద ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బోర్డులో కూడా రాసుకుంటాడు. లేకపోతే నోట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే నోట్స్లో కూడా రాసుకుంటాడు కదా అనేసి నేనైతే ఈ బోర్డు కూడా ఇలా పెట్టడం అయితే జరిగింది. మీకు ఇది వీడియో అయితే పెడదాం అనేసి అనుకున్నాను. కాకపోతే ఇదేం కొత్త విషయం ఏం కాదు కదా, ఎందుకు పెట్టడం అనేసి అయితే పెట్టలేదు. కాకపోతే ఈరోజు పెడదాము అనేసి అయితే పెడుతున్నాను. అందుకనేసి నేను బోర్డు అయితే పెట్టాను. కానీ బాబు అయితే నేను పెట్టింది సండే మాత్రమే పెట్టాలండి. ఇది తెచ్చి 2 వీక్స్ అయితే అవుతుంది బోర్డు. కానీ నేను అది పెట్టడానికి నాకైతే కుదరలేదు, టైం అయితే లేక నేనైతే పెట్టలేదు. సండే అయితే బాబు అయితే అడిగాడు, ఆ బోర్డు పెట్టి నేను రాస్తాను అనేసి అయితే అడిగాడు. ఇంకా ఫైనల్గా నేనైతే బోర్డు అయితే పెట్టేశాను. పెట్టిన వెంటనే బాబు అయితే చూడండి ఎంత చక్కగా వాళ్ళు మొత్తం అయితే రాశాడండి. వాళ్ళన్నీ కంప్లీట్ చేసేసి తర్వాత చిన్న పదాలు కూడా రాస్తున్నాడు చూడండి. అలా, ఆట, ఇలా, ఈక, ఉడత, ఉయ్యాల అన్నీ ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. అంటే వాళ్ళు స్కూల్లో మాత్రమే నేర్చుకుని వస్తున్నారులే, ఇంట్లో మనం ఏమీ చెప్పేది లేదు కదా, ఎందుకులే ఊరికే అని మాత్రం అస్సలు అనుకోకూడదు. ఇంట్లో స్కూల్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారో అదే టాపిక్ మనము ఇంట్లో కూడా వాళ్ళకి మనము నేర్పించాలండి. అలా చేస్తేనే వాళ్ళకి బాగా గుర్తుంటుంది. చూడండి వాళ్ళ స్కూల్లో అయితే నేర్చుకున్నాడు. తర్వాత నేను కూడా వాళ్ళన్నీ నేనే మొత్తం నేర్పించుకున్నాను. తర్వాత కొన్ని స్కూల్లో నేర్చుకున్నాడండి. బాయ్.